నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు గౌడగేరే చాముండేశ్వరి దేవస్థానానికి వచ్చినాము. మీకు ఈ దేవస్థానం గురించి వివరించుకుంటూ వెళ్తాను. ఈ దేవస్థానం కర్ణాటకలో ఉంది. బెంగళూరు నుండి మైసూరుకు వెళ్ళే మధ్య దారిలో చెన్నపట్నం మనకు వస్తుంది. చెన్నపట్నం నుండి గౌడగేరికి 20 కిలోమీటర్లు అవుతుంది. బెంగళూరు నుండి 85 కిలోమీటర్లు అవుతుంది. సరే, మనం ఇప్పుడు దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం రండి. ఈ చాముండేశ్వరి దేవి భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా ఈ దేవస్థానంలో పూజలను అందుకుంటోంది. ఇక్కడ వేలల్లో టెంకాయలను కట్టినారు. వారి వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఆ తల్లిని పూజించి ఇక్కడ ఆ టెంకాయలను ఇక్కడ కట్టి వెళుతుంటారు భక్తులు. ఈ దేవస్థానానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శని ఆదివారాల్లో ఇంకా ఎక్కువ భక్తులు వస్తారని చెప్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము. ఒక రూపాయి కాయను తీసుకువెళ్ళి అక్కడ పెడితే అక్కడ నిల్చుందంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఒక నమ్మకము. ఇక్కడ చూడండి, వేల సంఖ్యలో టెంకాయలు కట్టినారు. ఇక్కడ ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క టెంకాయ, అలా 7 వారాలు వచ్చి దేవస్థానానికి 7 టెంకాయలు కడితే ఒక్కొక్క వారం ఒక్కొక్క టెంకాయ ప్రకారం. అదేవిధంగా వచ్చిన ప్రతి వారము 7 ప్రదక్షిణలు చేయవాలి. చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ దేవస్థానంలో బసవన్న కూడా ఉన్నారు. మనము ఏదైనా కోరికలు అనుకొని మనం చేయి చాసి అడిగినామంటే కుడికాలను తీసి మన చేతిలో బసవన్న పెడతారు. అప్పుడు మనకు ఆ కోరికలు నెరవేరినట్టుగా ఇక్కడ భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ భక్తులు బసవన్నకి అడ్డంగా పండుకొనేస్తారు. వాళ్ళని దాటుకొని వెళితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని కూడా నమ్మకం. చాముండేశ్వరి దేవస్థానంలో మనం విష్ణువు దశావతారాలను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చూడండి, మత్స్యావతారాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలతో ఇక్కడ మహావిష్ణువు దశావతారాలను మనం దర్శనం చేయవచ్చు. చూడండి ఆ చాముండేశ్వరి విగ్రహాన్ని మనం చూడవచ్చు. పంచలోహాలతో ఇక్కడ చాముండేశ్వరి దేవి దర్శనమిస్తుంది. చూడండి, కూర్మావతారం. చూడండి, మనం ఇక్కడ చూడవచ్చు నృసింహావతారాన్ని, నరసింహస్వామి. ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు వామన అవతారం. చూడండి, చాముండేశ్వరి విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చాముండేశ్వరి పాదాల కింద 75 పుణ్యక్షేత్రాలు, నదుల నీళ్ళని ఇక్కడ తీసుకువచ్చి ఉంచినట్టుగా మనకు చెబుతారు. ఈ చాముండేశ్వరికి చేతులు 18 ఉంటాయి. అంటే 18ను ఆ అమ్మవారు, పార్వతీ అమ్మవారు అవతారాలు ఇక్కడ మనం ఆ చేతులలోనే చూడవచ్చు.
ఈ చాముండేశ్వరి దేవి 35,000 కేజీల బరువు ఉంటుందంట. 60 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహము ఎక్కడా లేదంట. గిన్నిస్ బుక్ రికార్డులో పేరు వచ్చింది. తర్వాత ఈ దేవి పంచలోహాలతో నిర్మించబడింది. వెండి, బంగారం, ఇనుము, రాగి, కంచు, ఈ 5 లోహాలతో ఈ దేవస్థానంలోని విగ్రహము నిర్మించబడింది. ఇక్కడ మనం చూస్తున్నది పరశురామ అవతారం. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మన వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.